ప్రాస్పర్ అయ్యామని చర్చించుకోవటానికి ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్ళాం. రవికిరణ్ గారు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు యాజ్ రైట్లీ డిస్కస్డ్ అండ్ ఎలాబరేటెడ్, మనది ఒక వినూత్నమైన జంజీ, రాళ్ళు ప్రభుత్వాల మీదకి రాళ్ళు ఇసిరే జంజీ కాదు, మనది ప్రోగ్రెసివ్ జంజీ. హౌ డు యూ ఎలాబరేట్ దిస్? సార్, దానికి వచ్చే ముందు ఒక పాయింట్. జార్జ్ సోరోసు, ఎవరి జార్జ్ సోరోసు? 90 ఏళ్ల కురువృద్ధుడు యూరోప్ లో కూర్చొని డైరెక్ట్ గా వీడియో రిలీజ్ చేశాడు. ఏమని? భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యకంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేస్తాను, దానికి నేను 100 కోట్లు పక్కన పెట్టాను, వెచ్చిస్తున్నాను. అంటే ఒక ప్రజాస్వామ్యత దేశాన్ని కూల్చేస్తానని చెప్పిన వ్యక్తి, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ కి చైర్మన్ గా రన్ చేస్తున్న వ్యక్తి, కాంగ్రెస్ పార్టీతో ఏ రకంగా చట్టాపట్టాలు వేసుకొని ఉన్నారు మీకు మీ ద్వారా ప్రేక్షకులకి డాక్యుమెంట్ రూపంలో చూపిస్తారండి. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ యాన్యువల్ రిపోర్ట్ 2018-19 అండి. ఇది రాజీవ్ గాంధీ ఫౌండేషన్ రిపోర్ట్. ఇది ఆన్లైన్ లో ఉంది, వీక్షకులు ఎవరన్నా చూడొచ్చు. సోనియా గాంధీ గారు దీని చైర్మన్. భండారీ ట్రస్ట్, వన్ ఆఫ్ ది పార్ట్నర్ అమన్ భండారీ ట్రస్ట్. ఈ ట్రస్ట్ చైర్మన్ ఎవరు? హర్ష్ మందార్. ఈ హర్ష్ మందార్ ఎవరు? ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ కి సంబంధించి ఇక్కడ చూడండి పేరు రాసిన హర్ష్ మందార్ ఈజ్ అన్ బోర్డ్ చైర్మన్ ఫర్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్. అంటే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి జార్జ్ సోరోస్ బ్యాచ్ కి ఏ రకమైన లింక్ ఉందో చూడండి. 2, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఏ రకంగా సలీల్ శెట్టి, భారత్ జోడో యాత్రలో సలీల్ శెట్టితో తిరిగారు చూడండి. సలీల్ శెట్టి ఎవరు? ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ కి వైస్ ప్రెసిడెంట్. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ తో ఏ జార్జ్ సోరోస్ అయితే భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పడేస్తాను, మోడీ గారిని ఇచ్చేస్తానన్న వ్యక్తి. అలాగే సోనియా గాంధీ గారు ఆన్లైన్ ఉంది, ఎవరిని చూడండి. ద ఫోరం ఫర్ డెమోక్రటిక్ లీడర్ ఇన్ ద ఏషియా పసిఫిక్. ఆ ఫోరం కి సోనియా గాంధీ గారు కో ప్రెసిడెంట్. ఇది ఆన్లైన్ లో ఉంది, ఎవరన్నా చూడండి. ఈ ఫోరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? కాశ్మీర్ ని సపరేట్ దేశం చేస్తాం, వేరే దేశం చేస్తాం అన్నది ఈ ఫోరం యొక్క ఉద్దేశం. ఇక్కడ రాశారు కాశ్మీర్ ఇండిపెండెన్స్ అని. దీన్ని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు? ఇట్ ఈస్ జనరస్లీ కాంట్రిబ్యూటెడ్ బై ది జార్జ్ సోరోస్ ఫౌండేషన్. ఇక్కడ రాసుంది జార్జ్ సోరోస్ ఫౌండేషన్ దీనికి డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు చూడండి ఏ రకమైన నెక్సెస్. సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కావచ్చు, ఏ రకంగా చైనా దేశం నుంచి డబ్బులు తీసుకుంటున్నారు, జార్జ్ సోరోస్ నుంచి డబ్బులు తీసుకు. ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఆన్లైన్ ఎవరైనా చూడండి. ఏదన్నా ఒక భారత పౌరుడండి, సింపుల్ క్వశ్చన్, వేరే దేశాలకి పరాయి దేశాలకు వెళ్ళి మా దేశంలో ప్రజాస్వామ్యం లేదు, మీరందరూ రండి, ఇన్వాల్వ్ అవ్వండి, మా దేశంలో ప్రజాస్వామ్యం మారుద్దాం, మీరు రండి అని చెప్పి ఎవరన్నా అంటారండి? రాహుల్ గాంధీ అంటారండి. రాహుల్ గాంధీ అంటారు. అదే అన్నారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారు అన్నారు అది. రాహుల్ గాంధీ గారు అది కూడా ఎక్కడికి వెళ్ళన్నారు? 200 ఏళ్ళు మనల్ని దుర్మార్గంగా దౌర్జన్యంగా పరిపాలించి కాలి కింద తొక్కేసిన ఇంగ్లాండ్ లో వెళ్ళన్నారు ఆయన. ఇంగ్లాండ్కి వెళ్ళారు. అవునండి, అవును. సో అందుకనే ఇది రాహుల్ గాంధీ గారి యొక్క విధానం. ఈ రోజు వాళ్ళ యొక్క పార్టీ తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మన స్టేట్మెంట్ ఇచ్చారు. మావోయిస్టులు మేమందరం మద్దతుగా నిలుస్తామని చెప్పేసి. మావోయిస్టులకు మద్దతుగా నిలుస్తారట. కర్ణాటక అసెంబ్లీలో జై పాకిస్తాన్ అంటున్నారు వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కర్ణాటక అసెంబ్లీలో. అవి వచ్చినాయి బయటకి. ఏంటంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో డైరెక్షన్ మారిపోయింది. ఈ జెన్జీని మన జెన్జీని అడుగుతున్నారు కదా రాహుల్ గాంధీ గారు, మీరు రండి, ఎందుకు రారు మీరు బయటికి రండి, ఇది ఓట్ చోరీ అంటున్నారు చూసారా? ఓట్ చోర్ దేశ్ చోడ్ అంట. నేను అంటాను దేశ్ ద్రోహి దేశ్ చోడ్ అంటాను. నువ్వు దేశ ద్రోహి దేశ వదిలి అంటాను. ఓట్ చోరీ అని చెప్పి నాన్ ఇష్యూ తీసుకొని అంటారు జన్జీని మీరు ఎందుకు బయటకు రారు, బంగ్లాదేశ్ లో బయట రండి. బంగ్లాదేశ్ లో అలా చేస్తే రేపు మాపో భారతదేశంలో అదే జరుగుతుంది, ఇలాగే మారుతుంది. ఇలాగే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పడేస్తా అని చెప్పి వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు స్టేట్మెంట్ ఇస్తారు. అంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. రాజ్యాంగం పుస్తకం చేతితో పట్టుకుంటారు కానీ అది పుస్తకం ఏంటో కాదు మనకు తెలియదు. అది రాజ్యాంగం అయితే చదివిన బాపతలు లేదు. ప్రజాస్వామ్యంగా ఎన్నికలు పోటీ చేసి గెలవాలి. ఏమన్నా దమ్ముంటే ప్రజాస్వామ్యం గెలవండి. మీ ప్రభుత్వం ఏర్పడలేదా? కర్ణాటక ప్రభుత్వం, తెలంగాణ ఉంది, హిమాచల్ ప్రదేశ్ లో ఉంది, మీ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి కదా. అది కాదంట. జంజీ రావాలి, మీరు ఎందుకు రావాలి బయటికి? మీరు రండి, బయటికి రండి, చేయండి. మన లద్దాఖ్ లో ట్రై చేశారు. ఆ సోనం వాంగ్చుక్ ఆధ్వర్యంలో ఈ జార్జ్ సోరోస్ డీప్ స్టేట్ ట్రై చేశారు. ఏమైంది లద్దాఖ్ లో? అలా నేను అనేది ఏంటంటే దేశ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మనకి మేకవన్న పుల్లు కాంగ్రెస్ పార్టీ రూపంలో కావచ్చు,
ఇప్పుడు నక్సల్ ఇందాక మంచి విషయం చెప్పారు. మావోయిజం నక్సలిజం సార్ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. పొద్దున్న లేస్తే మా ఇంటి బయట లేస్తే గోడల మీద రాసేవారు నక్సల్ స్లోగన్స్ అన్ని. నేను చిన్నప్పుడు గుడివాడలో పెరిగాను. ఆ పక్కన కొండపల్లి సీతారామయ్య గారి ఊరు అది. ఇది ముదిరేపల్లి కాదు, దోసపాడు ఏదో ఉంది పక్కన ఊరు. కొండపల్లి సీతారామయ్య రోడ్డు మీద రాసేవాళ్ళు. 50 ఏళ్ళుగా మావోయిజం పెంచుతా ఉన్నారు. ఈ రోజు మావోయిజం ఎందుకని ఆల్మోస్ట్ చివరికి 99% పోయింది. వాళ్ళు సరెండర్ అయిపోతా ఉన్నారు. సరెండర్ అయితే అవుతారు, లేదా కాల్సి చంపేస్తారు. తుడిచిపెట్టారు కదా. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి కాదా అండి? బ్యాలెట్ తో నమ్మకం లేదు, బుల్లెట్ తో నమ్మకం ఉన్నారు. బుల్లెట్ తోనే మీరు ముందుకెళ్తాను కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. ఈరోజు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు, నేను మద్దతు ఇస్తున్నామని. ఏ రకంగా ఇస్తారంటే బుల్లెట్ తో వెళ్ళే వాళ్ళు మేము మద్దతు. అది కాంగ్రెస్ పార్టీ స్వరూపం. ఇట్ హాస్ బికమ్ ముస్లిం లీగ్ మావోయిస్ట్ పార్టీ. నరేంద్ర మోడీ గారు ఊళ్ళో అనలేదు కాంగ్రెస్ పార్టీ ఇది ముస్లిం లీగ్ మావోయిస్ట్ పార్టీ అయిపోయింది. అది భారతదేశానికి వ్యతిరేకమైన శక్తులతో మీరు చేతులు కలుపుతారు. జంజీని రమ్మని చెప్పేసి మీరు వాళ్ళని ఆహ్వానిస్తున్నారు. భారతదేశం ఒక బాధ్యతాయుతమైన దేశం. ఇక్కడ జంజీ కూడా బాధ్యతాయుతమైన జంజీ. అందరూ విద్యాభ్యాసం చక్కగా చేసుకుంటున్నారు, ముందుకు వెళ్తున్నారు. కొంతమంది ఉన్నారు తయారయ్యారు. మనం చూసాం డాక్టర్ సంబంధించినటువంటి మాడ్యూల్ ఏ రకంగా తయారయ్యారు, ఏ రకంగా మాయరోగంతో కొట్టుకుసేస్తున్నారు. ఈ దేశం మిమ్మల్ని అందరినీ డాక్టర్లు ఇంజనీర్లు చేస్తే మీరు ఆ రకంగా తయారై దేశ వ్యతిరేకంగా బాంబు బ్లాస్ట్ చేస్తున్నారని మిమ్మల్ని ఏమనాలి? మళ్ళీ వాళ్ళకి మద్దతుగా వీళ్ళు ఈ కాంగ్రెస్ కొంతమంది ముస్లిం మీద పెద్ద మతం ఏదో ఉంది. ఒక ఆర్గనైజేషన్ ఉంది ఢిల్లీలో ఉంది, వాళ్ళు మద్దతుగా నిలబడుతున్నారు. ఈ రకంగా దేశ వ్యతిరేక కార్యక్రమాలు ఏ మతం అయినా సరే, ఇప్పుడు ముస్లిం మతం ఏ మతం అయినా సరే ఎవరైనా సరే చేస్తే సమాజం మొత్తం బాధ్యత తీసుకోవాలి కదా. మా మత పెద్దలు, ముస్లిం మత పెద్దలు, ముఫ్తీ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే మీరు ఆ మత పెద్దలు దీన్ని సపోర్ట్ చేస్తే ఏ సందేశం ఇవ్వదలుచుకున్నారు? దేశ ద్రోహ కార్యక్రమాలు చేస్తుంటే నేను ఆ రోజు మన డిబేట్ లో ఓవైసీ గారు ఏం మాట్లాడుతున్నాం. మన డిబేట్ అయిపోయిన 2 గంటల స్టేట్మెంట్ ఇచ్చారు ట్విట్టర్ లో. ఈ తప్పు అర్థాలు ఏదైతే దాడి చేసి తప్పు, జిహాదీ అంటే అది కాదు, తప్పది చేయకూడదు, ఇటువంటి బాంబు చేయకూడదు, నేను ఖండిస్తాను, ఇస్లాంలో లేదన్నారు. నేను ఓవైసీ గారి ధన్యవాదాలు తెలియజేస్తాను మీ ఛానల్ ద్వారా. మరి మిగతా మత మంత్రులు ఏం పెట్టారు? ఈ మధ్య ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఆ ఆర్గనైజేషన్ హెడ్ మీరు సపోర్ట్ ఇస్తున్నారు. మీకు బుద్ధి జ్ఞానం ఉందా అసలు? ఈ దేశంలో ఉన్నటువంటి దేశభక్తులు గల ముస్లింలు ఎవరు దీన్ని సపోర్ట్ చేయరు. దేశభక్తులైనటువంటి ముస్లింలు, దేశభక్తులైన పౌరులు హింసని సపోర్ట్ చేయరు. మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మీరు దేశ ద్రోహులే. హింసని సపోర్ట్ చేస్తున్నారు, మత ఉన్మాదాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఉన్నారో మెయిన్ గా దీన్ని సపోర్ట్ చేసేవాళ్ళు. ఈ రోజు వరకు రాహుల్ గాంధీ గారు మెయిన్ గా ఇప్పుడు మణిశంకర్ అయ్య గారు పాకిస్తాన్కి వెళ్ళి ఏమంటారని మణిశంకర్ అయ్య గారు పాకిస్తాన్ మద్దతు కోరారు భారతదేశంలో ప్రభుత్వం పెట్టడానికి. కాంగ్రెస్ పార్టీలో ఈ యొక్క డిఎన్ఏ పాడైపోయింది, ఒక తుచ్చమైన డిఎన్ఏ. పాకిస్తాన్ కూడా వెళ్ళి పాకిస్తాన్ లో సహకారం కోరుతున్నారంటే వీళ్ళేమనాలి? ఈ దేశంలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది నేతలందరూ కలిసి తయారీ ఈ రకంగా దేశ వ్యతిరేక కార్యక్రమాలకి సపోర్ట్ చేసే విధంగా మాట్లాడతారు. జంజీ కూడా మన దేశ పౌరులు, యువత కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. అనేకమైనటువంటి సోషల్ మీడియాలో అనేకమైనటువంటి అసలు ఈ రోజు మనం చూసాం ట్విట్టర్ లో ఒక ఆప్షన్ ఎనేబుల్ చేశారు. ఎప్పుడు జాయిన్ అయ్యారు, జాయిన్ అని కొడితే వాళ్ళు ఏ దేశం వాళ్ళు ఎన్నిసార్లు యూజర్ నేమ్ మార్చుకున్నారో చూపిస్తుంది. మొత్తం కాంగ్రెస్ దొరకడం బయటపడిపోయింది. కాంగ్రెస్ పార్టీగా మద్దతు ఇచ్చే వాళ్ళు 99% అవ్వదు ఈ దేశం వాళ్ళు కాదు. ఆ ట్విట్టర్ హ్యాండిల్ దే ఆర్ ఫ్రమ్ పాకిస్తాన్, దే ఆర్ ఫ్రమ్ బంగ్లాదేశ్, దే ఆర్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. వాళ్ళ యూజర్ నేమ్లు 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు రైతు ఉద్యమం జరిగితే వాళ్ళ పేరు సింగ్ అయిపోద్ది. యూపీలో ఎన్నికలు వస్తే వాళ్ళ పేరు యాదవ్ అయిపోద్ది. బెంగాల్లో ఎన్నికలు వస్తే చట్టోపాధ్యాయ లేకపోతే బెనర్జీ అయిపోద్ది. అలాగే యూజర్ నేమ్లన్నీ మార్చేసుకొని ఇది ఆపరేషన్ సింధూర్ జరిగితే అది ఆ పేరు శర్మ అయిపోద్ది. శర్మ అయిపోయి ఆపరేషన్ సింధూర్ ఫెయిల్ అని రాస్తారు. ఇవన్నీ పట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎదుగో చెప్పేసి మొత్తం దొంగతనం పడిపోయింది. వాళ్ళు దే ఆర్ నాట్ ఇండియన్స్. పాకిస్తాన్ చేస్తుంది, హ్యాండ్లర్స్ అయింది. బంగ్లాదేశ్ ఇటువంటిది నేను జంజీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇటువంటి తప్పుడు ప్రచారం చేసే ఉన్నాయి. దయచేసి ఆ ట్రాప్ లో పడి, ఇది మన దేశం, శతాబ్దాలు పోరాటం చేసుకుని స్వాతంత్రం తెచ్చుకునే దేశం. మన కష్టపడి దీన్ని గొప్ప నెంబర్ 1 దేశంగా చేయడానికి మీరు అందరూ కలిసి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను మీ ఛానల్ ద్వారా. రైట్ రవికిరణ్ గారు, ఒకసారి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి దగ్గర. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు అంటే ఒక సటిల్గా తీసుకునే సబ్జెక్ట్ని ఆయన ఎలా ఎలాబరేట్ చేశారు చూడండి. అంటే